హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు భవానీ పాఠశాల స్మార్ట్ వే టు లెర్న్. నేను మీ భవానీ. ఈరోజు ఈ వీడియోలో మనము ఫుడ్స్ టు ఇంక్రీజ్ మేల్ లిబిడో అంటే ఏంటో చూద్దామండి. మేల్ లిబిడో అంటే హస్బెండ్స్కి సెక్సువల్ ఫీలింగ్స్ని పెంచే ఫుడ్స్ అనమాట. ఏంటంటే ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఫెర్టైల్ డేస్ మాత్రమే ప్రెగ్నెన్సీకి అనువైన రోజులు. అలాగే నెలలో అన్ని రోజులు ప్రెగ్నెన్సీకి అనువైన రోజులు కాదు కదా, జస్ట్ 5 days లేదా 6 days మాత్రమే ప్రెగ్నెన్సీకి అనువైన రోజులు. సో ఈ 5-6 daysని మనము ఫెర్టైల్ డేస్ అంటాము. సో ఈ 5-6 daysలో మాత్రమే వైఫ్ అండ్ హస్బెండ్ కలిస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుంది కదా. కానీ కొంతమందికి ఏంటంటే సెక్స్ పైన ఇంట్రెస్ట్ ఉండదు. అది వాళ్ళకి ఆఫీస్ వర్క్ అవ్వండొచ్చు, లేదా ఇంకా రకరకాల కారణాల చేత ఆ టైంలో మీ హస్బెండ్స్ డల్గా ఉండొచ్చు, లేదా నీరసంగా ఉండొచ్చు. ఇలాంటి కారణాల చేత వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే, మీతో కలవకపోతే మీరు ఆ నెల ప్రెగ్నెన్సీని మిస్ అయిపోయినట్టే కదా. సో అలా జరగకుండా మీ హస్బెండ్స్ యాక్టివ్గా, హెల్దీగా, రొమాంటిక్గా ఉండాలంటే ఎలాంటి ఫుడ్స్ని పెట్టాలి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి. నేను ఈ వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్ నేను జస్ట్ బుక్స్లో చదువుకున్నవి, అంటే సైకాలజీ టుడే మ్యాగజైన్స్, అలాగే వండర్ వర్డ్ మ్యాగజైన్స్, అలాగే నెట్లో చదివిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీతో షేర్ చేస్తున్నానండి. నేను ఇందులో ఏమి ఎక్స్పర్ట్ని కాదు, జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నాను. మీకు కొంచెమైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అనమాట. సో ఎవరు నన్ను నెగిటివ్గా తీసుకోవద్దు, అలాగే బ్యాడ్ కామెంట్స్ అస్సలు పెట్టొద్దు, ఓకే. అసలు ఫస్ట్ హస్బెండ్స్కి సెక్సువల్ ఫీలింగ్స్లు తగ్గడానికి గల రీజన్స్ ఏంటన్నది చూద్దామండి. నార్మల్గా వాళ్ళకి సెక్స్ పైన ఇంట్రెస్ట్ లేకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి స్ట్రెస్. అంటే ఆఫీస్లో ఎక్కువగా పని ఒత్తిడి ఉండొచ్చు, లేదా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి సెక్స్ పైన ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. సో ఇదొక రీజన్ అయ్యి ఉండొచ్చు. లేదా వాళ్ళకి బాగా నీరసంగా ఉండొచ్చు, లేదా బాగా డల్నెస్ ఉండొచ్చు. ఇలాంటి కారణాలు అయ్యి ఉండొచ్చు. లేదా కొంతమంది తక్కువగా నిద్రపోతూ ఉంటారు, లేదా హెల్దీ డైట్ అన్నది తింటూ ఉండరు. ఇలాంటి కారణం చేత కూడా వాళ్ళకి సెక్స్ పైన ఇంట్రెస్ట్ ఉండదు. అలాగే కొంతమంది బాగా ఒళ్ళు బరువుగా ఉంటుంది, ఒబెసిటీగా ఉంటారు. ఇలాగా ఓవర్ వెయిట్ ఉన్నా, లేదా ఆల్కహాల్స్ తీసుకున్నా, స్మోకింగ్ తీసుకున్నా, డ్రగ్స్ తీసుకున్నా, లేదా ఇంకేంటంటే కాఫీలు, టీలు, అలాగే కూల్ డ్రింక్స్, కెఫెన్ కంటైనింగ్ రిచ్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకున్నా వాళ్ళకి సెక్సువల్ ఫీలింగ్స్ అనేవి తగ్గుతూ వస్తాయి అన్నమాట. అలాగే ఇంకొక రీజన్ ఏంటంటే కొంతమంది ఏ పని పాట లేకుండా ఇంట్లో ఖాళీగా కూర్చుని ఉంటారు కదా, అలాంటి వాళ్ళు బరువు పెరిగిపోయి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల కూడా వాళ్ళకి సెక్స్ పైన ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. అలాగే ఇంకా ఇంకొకటి మెయిన్ రీజన్ అండి, వాళ్ళకి టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గుతూ వచ్చినా వాళ్ళకి సెక్స్ పైన ఇంట్రెస్ట్ ఉండదు. ఈ టెస్టోస్టెరాన్ అనేది సెక్స్ హార్మోన్ అని కూడా చెప్పొచ్చు. ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అన్నవి సరిగ్గా ఉంటేనే వాళ్ళకి సెక్స్ పైన ఇంట్రెస్ట్ అన్నది వస్తుందన్నమాట. ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అన్నవి తగ్గితే వాళ్ళకి అసలు రొమాంటిక్ మూడ్ అన్నది ఏమీ ఉండదన్నమాట. ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ జింక్, అలాగే విటమిన్ బి కాంప్లెక్స్ తగ్గడం వల్ల కూడా ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అన్నవి తగ్గుతూ వస్తాయి అన్నమాట. సో మీ హస్బెండ్స్కి పెట్టే ఫుడ్స్లో ఇలాంటి జింక్, విటమిన్ బి కాంప్లెక్స్ రిచ్ కంటైనింగ్ ఫుడ్స్ పెడితే కనుక మీకు హస్బెండ్స్కి టెస్టోస్టెరాన్ లెవెల్స్ అన్నవి పెరిగి వాళ్ళకి సెక్స్ పైన ఇంట్రెస్ట్ అన్నది వస్తుందన్నమాట. సో ప్రెగ్నెన్సీ రావాలి అంటే అది గాలికి ఏమీ వచ్చేది కదా. హస్బెండ్స్ మీకు ఫెర్టైల్ డేస్లో యాక్టివ్గా ఉండాలి. రిమైనింగ్ డేస్ వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నా మనకు అనవసరం. ఓన్లీ ఫెర్టైల్ డేస్లో మాత్రం కానీ వాళ్ళు యాక్టివ్గా ఉంటేనే ప్రెగ్నెన్సీ అన్నది వస్తుంది కదా. సో ఇప్పుడు మనం తెలుసుకునే ఫుడ్స్ ఏంటంటే వాళ్ళకి టెస్టోస్టెరాన్ లెవెల్స్ అన్నవి పెరుగుతాయి. ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అన్నవి సరిగ్గా ఉంటే స్పెర్మ్ ప్రొడక్షన్ అన్నది బాగా పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా వాళ్ళకి సెక్స్ పైన ఇంట్రెస్ట్ అన్నది వస్తుందన్నమాట. అలాగే ఈ ఫుడ్స్ని ఇప్పుడు నేను చెప్పే ఫుడ్స్ని తీసుకోవడం వల్ల వాళ్ళకి స్పెర్మ్ క్వాలిటీ, క్వాంటిటీ, మొటిలిటీ, అలాగే సెమెన్ వాల్యూమ్ పెరుగుతుంది. అలాగే వాళ్ళకి ఏంటంటే బాడీ ఎంత హెల్దీగా తయారవుతుంది, అలాగే వాళ్ళ బాడీ ఎంత యాక్టివ్గా ఉంటుందన్నమాట. వాళ్ళకున్న స్ట్రెస్ అంతా పోయి యాక్టివ్గా ఉంటుంది. వాళ్ళకి ఒంట్లో ఏ విధమైనటువంటి నలత, నీరసము ఇలాంటివి లేకపోతే వాళ్ళు ఆటోమేటిక్గా మీతో యాక్టివ్గానే ఉంటారు కదా. సో ఇప్పుడు ఆ ఫుడ్స్ ఏంటి అన్నది చూద్దామండి. ఫస్ట్ ఫుడ్ అండి, ఇది అందరికీ తెలుసు, మనం చిన్నప్పటి నుంచి టీవీలో, సినిమాల్లో చూస్తూనే ఉంటాం కదా. అదేంటంటే ములక్కాడ గురించి టీవీలో చాలా సినిమాస్లో, సీరియల్స్లో మనం చాలా చూస్తూనే ఉంటాం కదండి. అది సరదాగా చెప్పలేదు. ములక్కాడ అన్నది సూపర్ టూపర్ సెక్సువల్ ఫుడ్ అని చెప్పొచ్చు అంట. ఏంటంటే ఈ ములక్కాడ గురించి ఒక సామెత కూడా ఉంది. చనిపోయిన మనిషికి కూడా ములక్కాడ పెడితే లేచి ఆడవాళ్ళ కోసం కూర్చుంటారు అని ఒక సామెత కూడా ఉందంటండి. నేను బుక్స్లో చదివే తెలుసుకున్నాను.
చెప్తాను. సో మీ హస్బెండ్కి మునగ చెట్టుకు సంబంధించి మునక్కాడ కానీ, మునగ ఆకు కానీ, మునగ పువ్వులు కానీ ఎక్కువగా మీ హస్బెండ్ యొక్క ఫుడ్లో పెడుతూ ఉండండి. ఇలాగా ములక్కాడ ఎక్కువగా తీసుకుంటే ఈ ములక్కాడ అన్నది వయాగ్రా ట్యాబ్లెట్స్ లాగా పనిచేస్తుందంట. అసలు ఈ వయాగ్రా అంటే ఏంటి అంటే, ఎవరికైతే వాళ్ళ యొక్క పెన్నిస్ అన్నది గట్టిపడదో, మెత్తగా ఉంటుందో అలాంటి దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అంటారు. ఇలా ఎరెక్షన్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకి ఇచ్చే ట్యాబ్లెట్ని వయాగ్రా అంటారు. సో ఈ ట్యాబ్లెట్లు తీసుకున్న వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారంట. చాలా ఎన్నిసార్లు అయినా సరే వాళ్ళు చాలా యాక్టివ్గా వాళ్ళ వైఫ్తో కలవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారంట. సో ఈ ములక్కాడ అన్నది అంత బాగా అంటే వయాగ్రా ట్యాబ్లెట్ లాగా పనిచేస్తుంది అనమాట. సో ములక్కాడని మీ యొక్క హస్బెండ్ డైట్లో అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్గా పెట్టడానికి ట్రై చేయండి. ఒక్క ములక్కాడే కాదు, మునగ ఆకు, మునగ పువ్వు కూడా చాలా బాగా పనిచేస్తుంది. గుర్తుంచుకోండి, ములక్కాడ తీసుకుంటే వయాగ్రా ట్యాబ్లెట్ లాగా పనిచేస్తుందంట. అలాగే మునగ పువ్వుని కనుక ఎక్కువగా తీసుకుంటే మునగ పువ్వులో టెరిగోస్పెర్మిన్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. ఈ టెరిగోస్పెర్మిన్ అన్నది వాళ్ళ యొక్క స్పెర్మ్ క్వాలిటీని, దాని యొక్క కౌంట్ని కూడా బాగా పెంచుతుంది అనమాట. అలాగే ఈ మునక్కాడని మునగాకుని కనుక మీరు మీ హస్బెండ్కి ఎక్కువగా ఇచ్చినట్టయితే అది వాళ్ళకి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ లాగా పనిచేస్తుంది. సో వాళ్ళకి అన్ని రకాల న్యూట్రియంట్స్ అంది వాళ్ళకి ఒంట్లో ఉండే నీరసము, ఈ అన్హెల్దీ అంతా పోయి చాలా యాక్టివ్గా హెల్దీగా ఉంటారు. వాళ్ళు హెల్దీగా ఉంటేనే మీకు హెల్దీ ప్రెగ్నెన్సీ అన్నది వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఫుడ్ వచ్చేసి డ్రమ్ స్టిక్స్, ములక్కాడ, మునగాకు, అలాగే మునగ పువ్వులు ఏదైనా మీరు ఫ్రీక్వెంట్గా పెడుతూ ఉండండి. సో నెక్స్ట్ సెకండ్ ఫుడ్ వచ్చేసి మెంతులు అంటే ఫెనుగ్రిక్ సీడ్స్. ఈ మెంతుల్లో సెఫోనిన్ అనే కాంపౌండ్ ఉంటుందండి. ఈ సెఫోనిన్ కాంపౌండ్ వాళ్ళకి టెస్టోస్టెరాన్ లెవెల్స్ని బాగా పెంచుతుంది. ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అన్నవి బాగా పెరిగిందంటే స్పెర్మ్ ప్రొడక్షన్ కూడా బాగా పెరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ ఫుడ్ అండి ఇలాచీ. ఇలాచీని కనుక మీ హస్బెండ్కి టీలో కానీ ఇలాచీ వేసి టీ లాంటిది కనుక మీ హస్బెండ్కి పెట్టినట్టయితే వాళ్ళకి బాడీలో ఉన్నటువంటి నీరసం అంతా పోయి చాలా ఎనర్జీగా, చాలా యాక్టివ్గా, చాలా రిలాక్స్డ్గా ఉంటారంట. నెక్స్ట్ టమాటోస్లో లైకోఫిన్ ఉంటుందండి. ఈ లైకోఫిన్ అనే ఇంగ్రీడియంట్ వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే స్పెర్మ్ అన్నది హెల్దీగా ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే ఈ టమాటోస్లో విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ సి వల్ల వాళ్ళకి స్పెర్మ్ అన్నది వాళ్ళ యొక్క స్పెర్మ్ కౌంట్ అన్నది బాగా పెరుగుతుంది. అలాగే టమాటోస్ని కనుక మీ హస్బెండ్కి ఫ్రీక్వెంట్గా పెట్టినట్టయితే ప్రొస్టేట్ క్యాన్సర్స్ అన్నవి ఏమీ రావన్నమాట. అలాగే నెక్స్ట్ ఫుడ్ వచ్చేసి గార్లిక్స్ని కనుక మీ గార్లిక్స్ని కనుక ఎక్కువగా పెట్టినట్టయితే వాళ్ళకి స్పెర్మ్ అన్నది హెల్దీగా, యాక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ స్పినాచ్లో పోలిక్ యాసిడ్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. పోలిక్ యాసిడ్ అన్నది మీ హస్బెండ్ యొక్క బాడీలో కనుక తగ్గినట్టయితే వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వస్తాయండి. అంటే వాళ్ళ యొక్క పెన్నిస్ అన్నది గట్టిపడదనమాట. ఇలా పెన్నిస్ అన్నది గట్టిపడకపోతే వాళ్ళకి సెక్స్ పైన ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో మీరు వాళ్ళకి పెట్టే ఫుడ్లో ఎక్కువగా ఇలాంటి స్పినాచ్ అంటే పాలకూరని మీరు పప్పు పాలకూర కానీ, లేదా పాలకూర వేపుడు కానీ, లేదా పాలక్ పన్నీర్ అని ఇలాగ రకరకాల డిఫరెంట్గా కనుక మీరు వాళ్ళ యొక్క డైట్లో పెట్టినట్టయితే వాళ్ళకి పోలిక్ యాసిడ్ అన్నది బాగా అంది ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అన్నవి ఏమీ లేకుండా హెల్దీగా, యాక్టివ్గా ఉంటారు. అలాగే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ లేకపోతే వాళ్ళకి సెక్స్ పైన కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ అండి అవకాడోస్లో విటమిన్ ఈ ఉంటుందండి. ఈ విటమిన్ ఏ అన్నది దేనికి ఉపయోగపడుతుందంటే స్పెర్మ్ అన్నది క్వాలిటీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ప్రెగ్నెన్సీ రావాలి అంటే స్పెర్మ్ అన్నది క్వాలిటీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, అలాగే మూమెంట్ అన్నది సరిగ్గా ఉండాలి కదా. సో వాళ్ళకి రోజుకి ఒక అవకాడో కనుక మీరు ఇచ్చినట్టయితే వాళ్ళకి విటమిన్ ఈ అన్నది బాగా అంది స్పెర్మ్ అన్నది చాలా క్వాలిటీగా ఉంటుందన్నమాట. అలాగే ఈ అవకాడోస్లో జింక్ అన్నది ఉంటుంది. చెప్పాను కదా, జింక్ తగ్గితే కనుక వాళ్ళకి టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గితే స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది కూడా తగ్గిపోతుంది. సో అది మీకు ఇన్ఫెర్టిలిటీకి దారితీస్తుంది. సో ఈ అవకాడోలో విటమిన్ ఈ ఉంటుంది, అలాగే జింక్ ఉంటుంది. ఈ జింక్ని సెక్స్ మినరల్ అని కూడా అంటారు. సో నెక్స్ట్ ఫుడ్ అండి క్యారెట్ని కనుక వాళ్ళకి ఎక్కువగా పెట్టినట్టయితే స్పెర్మ్ అన్నది చాలా ఫాస్ట్గా మూమెంట్ అన్నది జరుగుతుంది. నెక్స్ట్ అండి పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడికాయ గింజలు. ఈ పంప్కిన్ సీడ్స్లో ఒక జింక్ ఉంటుంది. ఈ జింక్ని సెక్స్ మినరల్ అని కూడా అంటారు. ఈ జింక్ అన్నది మీ హస్బెండ్ బాడీలో కనుక తగ్గినట్టయితే టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గితే స్పెర్మ్ ప్రొడక్షన్ అన్నది సరిగ్గా ఉండదు. స్పెర్మ్ అన్నది సరిగ్గా లేదు అంటే వాళ్ళకి ఇంకా
సెక్స్ పైన ఇంట్రెస్ట్ ఉండదు. ఒకవేళ వాళ్ళు సెక్స్ చేసిన ప్రెగ్నెన్సీ అన్నది మీకు రాదు. కాబట్టి మీ యొక్క హస్బెండ్ యొక్క డైట్లో మీరు ఫ్రీక్వెంట్గా పంప్కిన్ సీడ్స్ అన్నవి ఇంక్లూడ్ చేస్తూ ఉండండి. ఈ పంప్కిన్ సీడ్స్లో జింక్ అన్నది ఉంటుంది. జింక్ని సెక్స్ మినరల్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఫుడ్ అండి వాటర్ మెలన్. మనము టమాటాస్లో లైకోఫిన్ ఉంటుందని చెప్పాను కదండి. టమాటాస్లో ఎంత లైకోఫిన్ ఉంటుందో అలాగే వాటర్ మెలన్లో కూడా లైకోఫిన్ ఉంటుంది. ఈ లైకోఫిన్ ఉండడం వల్ల స్పెర్మ్ అన్నది హెల్దీగా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. వాటర్ మెలన్లో సిట్రులిన్ అనే ఫైటోన్యూట్రియన్స్ అన్నవి ఎక్కువగా ఉంటాయి. మీరు హస్బెండ్స్కి కనుక మీరు వాటర్ మెలన్స్ని కనుక ఎక్కువగా ఇచ్చినట్టయితే వాళ్ళకి ఈ సిట్రులిన్ అన్నది వాళ్ళ బాడీలోకి వెళ్ళి అది ఆర్జినిన్ అనే అమైనో యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ ఆర్జినిన్ అమైనో యాసిడ్ బాడీలో ఉండేటటువంటి నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ని పెంచుతుంది అనమాట. ఇలా పెంచడం వల్ల వాళ్ళ యొక్క బాడీలో ఉన్నటువంటి స్ట్రెస్ అంతా బయటకు పోయి చాలా రిలాక్స్డ్గా ఉంటారు వాళ్ళు. మీ హస్బెండ్స్ రిలాక్స్డ్గా హెల్దీగా హ్యాపీగా ఉంటే మీతో కూడా హెల్దీగా సంతోషంగా గడుపుతారు కదా. ఈ వాటర్ మిలన్ అన్నది వయాగ్రా ట్యాబ్లెట్ లాగా పనిచేస్తుంది. ఆల్రెడీ ములక్కాడ గురించి చెప్పాను కదండి, వయాగ్రా ట్యాబ్లెట్ లాగా పనిచేస్తుంది. సో వాళ్ళకి ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అన్నవి ఉండవు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అంటే ఆల్రెడీ చెప్పాను, అంటే వాళ్ళకి పెన్నిస్ అన్నది గట్టిపడము, వాళ్ళకి పెన్నిస్ అన్నది బాగా గట్టిపడి ఉంటుందన్నమాట. వాళ్ళకి పెన్నిస్ అన్నది బాగా లెగిస్తే వాళ్ళకి సెక్స్ పైన ఇంట్రెస్ట్ కలుగుతుంది కదా. సో మీ యొక్క హస్బెండ్ డైట్లో ఈ వాటర్ మిలన్ని ఫ్రీక్వెంట్గా అందివ్వండి. ఈ వాటర్ మిలన్ అన్నది వయాగ్రా ట్యాబ్లెట్ లాగా పనిచేస్తుంది. అంటే వాళ్ళకి బాగా మీతో సరదాగా గడపాలి అన్న ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది. స్ట్రెస్ అంతా బయటికి పోయి చాలా రిలాక్స్డ్గా ఉంటారన్నమాట. సో ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న ఫుడ్స్ అన్నీ మనకి ఇంట్లో మన వంటగదిలో అలాగే మనము రెగ్యులర్గా చూసేటటువంటి ఫుడ్సే కదండి. సో మీ యొక్క డైట్లో, మీ హస్బెండ్ యొక్క డైట్లో ఇవి ఫ్రీక్వెంట్గా మీరు ఇంక్లూడ్ చేయండి. ఇవి రోజు అన్నీ తీసుకోవాలని కాదు, రోజుకి ఏదో ఒక ఫుడ్ అయినా వాళ్ళకి పెడుతూ ఉంటే వాళ్ళకి ఉన్న స్ట్రెస్ అంతా పోయి హెల్తీగా స్పెర్మ్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది. అది యాక్టివ్గా మూవ్మెంట్ ఉంటుంది. అలాగే వాళ్ళు రిలాక్స్డ్గా ఉంటేనే మీతో సరదాగా కూడా గడుపుతారు కదా. అలాగని గుర్తుంచుకోండి, ఈ ఫుడ్స్ ఓన్లీ పెట్టేళ్ళలోనే కాదు, వాళ్ళకి ప్రతిరోజు పెట్టండి. మీరు పెట్లోనే పెట్టి హెల్తీగా యాక్టివ్గా లేరు అనకూడదు కదా. మీరు స్టార్టింగ్ నుంచి ప్రతిరోజు పెట్టుకుంటూ వస్తే ప్రతి నెల పెడితే కనుక వాళ్ళకి ఇవి బాగా పనిచేస్తాయి. వీటి వల్ల మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. కాబట్టి మీ యొక్క డైట్లో భయం లేకుండా ఫ్రీక్వెంట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఒక్క మగవాళ్ళనే కాదు, ఆడవాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి హెల్తీ తప్పించి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ జస్ట్ నేను చదివిన ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నానండి. నేనేమి ఇందులో ఎక్స్పర్ట్ని కాదు. అలాగే ఎవరు ప్లీజ్ నా మీద నెగిటివ్ కామెంట్స్ చేయకండి, నా క్యారెక్టర్ని తప్పుగా అనుకోవద్దు. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మరికొందరికి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.